క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యంలో యేసు ప్రభు చాలా చక్కగా ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన. ఒకసారి ఒక వ్యక్తి గురువుగారి దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, నేను ఈ తపస్కాలంలో చాలా చక్కగా ఉంటున్నాను, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను, శాకాహారమే తీసుకుంటున్నాను, మంచినీళ్ళ తాగుతున్నాను, కష్టపడి పనిచేస్తున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటూ చెప్తూ ఉన్నాడంట. అంతా విన్న తర్వాత ఆ ఫాదర్ గారు ఎదురుగా పొలంలో గడ్డి మేస్తున్నటువంటి ఒక గుర్రాన్ని చూపించారట. చూపించి, బాబు అది కూడా తెల్లగానే ఉంది, అది కూడా శాకాహారమే తీసుకుంటుంది, అది కూడా నీళ్ళే తాగుతుంది, అది కూడా పనిచేస్తుంది, దానికి నీకు పెద్ద తేడా ఏముంది అన్నారట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేక సార్లు మనకు భక్తి కావచ్చు, మనం చేసే సేవ కావచ్చు, గొప్పలు చెప్పుకోవడానికే సరిపోతుంది. అనేక సార్లు ఒకప్పుడు ఏదైనా గుళ్ళోకి వెళ్తే దండం పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తుంటే సెల్ ఫోన్లు యొక్క ఫోటోలు తీయడానికి వాటితోటి సరిపోతుంది. లేదా ఒకరికి సాయం చేసేటప్పుడు నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేయికి తెలియకూడదు అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ చేసి చిన్న పని కూడా పెద్దగా మనం ప్యాంప్లెట్లలో ఫ్లెక్సీల్లో వేసుకోవడానికి, లేకపోతే న్యూస్ పేపర్లో పడడానికి కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, ఒక్కొక్కసారి ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి చెయ్యొచ్చు, కానీ అదే తంతుగా చేయడం అనేది ఒకసారి ఆలోచించు. ఆ పరిసయ్యునికి నీకు తేడా ఏముంది? నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను 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 అన్న పదమే ఎక్కువగా మనకి అతని ప్రార్థనలో కనబడుతుంది. నేను, ఇంగ్లీష్లో ఐ, ఈ పదమే పాపానికి మూలమని అంటూ ఉంటారు. పాపం ఇంగ్లీష్లో సిన్, SIN, ఈ సెంటర్ ఐ, నేను అన్నదే పాపానికి కేంద్రం అంటున్నారు. ప్రైడ్, గర్వం, PRIDE, ప్రైడ్, గర్వానికి కూడా కేంద్రం నేను అన్న భావమే. ఎప్పుడైతే నేను అన్న భావంని నువ్వు తొలగిస్తావో అప్పుడు మనము అన్న భావం వస్తుంది, లేదా నీవు అన్న భావం వస్తుంది. ద మోస్ట్ పాయిజనస్ సింగిల్ ఆల్ఫాబెట్ వర్డ్ ఏదైనా ఉందంటే ఐ అని అంటూ ఉన్నారు పెద్దలు. విషం చిమ్మే విషపూరితమైనటువంటి ఒక పదము నేను అన్నది, నేనే అన్నది. సో ఈ తపస్కాలంలో ముఖ్యంగా మనం దీన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను, నేనే, నా వల్లే అన్న పదాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా మనము ఏ పాటి వారమండి? ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనము పాపాత్ములము, బలహీనులము. కేవలం ఎదుటివాడు మనలాగా పాపం చేయట్లేదు, వేరే పాపం చేస్తున్నాడు అనేసి వాడిని ఎత్తి చూపడం కాదు, మనం కూడా వేరే రకంగా పాపం చేస్తున్నామేమో. కాబట్టి ఇతరులని విమర్శించే ముందు, ఇతరులను మనం ఎత్తి చూపే ముందు మనల్ని మనం చూసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఈ తపస్కాలంలో ముఖ్యంగా యేసు శ్రమలను గుర్తించుకుంటూ నీ పాపాన్ని నువ్వు గుర్తించగలగాలి, ఒప్పుకోగలగాలి. ప్రభు, నేను పాపాత్ముడును, ఏ పాటి వాడిని యేసయ్యా అని నేను చెప్పగలగాలి. అదిగా ఆ యొక్క సుంకరి చేసిన ప్రార్థన నేను చేయగలగాలి. ఎందుకంటే ఒక్కసారి మన జీవితాన్ని చూసినట్లయితే మనము ఎందుకు పనికిరాని వారు, అటువంటి మనలను దేవుడు ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటారు, నా యొక్క బాల్యాన్ని చూసినా, లేకపోతే నా యొక్క జీవితాన్ని చూసినా వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఏ విధంగా కూడా కష్టపడి పనిచేసే స్థితిలో నేను లేను, ఎప్పుడు కూడా అందరి చేత విమర్శించబడేవాడిని. అలాంటి నన్ను దేవుడు ఇంత స్థాయికి తీసుకొని వచ్చాడు. నేను బలహీనుడని తెలిసి, నేను అనారోగ్యంగా ఉంటానని తెలిసి కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నీవు నా కంటికి అమూల్యమైన వాడవు అంటున్నాడు యెషయా 43:4-5 వచనాల్లో. దేవుడు అదే మాట నీతో అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఈ రోజున చింతిస్తున్నావా, నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు ఇదని,
అదిగో దేవుడు నిన్ను ఆదరించడానికి, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోవడమే. అదిగో ఆ సుంకరి ఏ విధంగానైతే తన పాపములను ఒప్పుకున్నాడో, ప్రభు నేను పాపిని అని ఒప్పుకున్నాడో, వెంటనే అతనికి సమాధానం దొరుకుతుందంట. ఈ రోజున నీవు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు, నీవు దేవుని చెంతకు వచ్చి నీవు మంచి పాపసింగనం చేయడం ద్వారా, ఆ యొక్క గురువు దగ్గర మంచి పాపసింగనం చేయడం ద్వారా, నీ పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా దేవునికి సమాధానాన్ని నీవు కూడా పొందుతావని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.